సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా రివ్యూలోకి వెళదాం. ఇప్పుడన్నా టీవీ ముందు కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు తగులుతూ ఉంటాడు. మంచి బాడీతో ఎప్పుడు సీరియస్ లుక్ వేసుకుని కనిపిస్తూ ఉండే సాగర్ సడన్ గా సినిమా హీరోయిన్ అయిపోయాను, ప్రోమో చూడండి, సినిమాకి రండి అని ప్రమోషన్ మొదలు పెట్టేయంగానే ఆశ్చర్యం వేసింది. స్మాల్ స్క్రీన్ లో సంపాదించుకున్న ఇమేజ్ తో సిద్ధార్థ అనే సినిమాతో బిగ్ స్క్రీన్ మీద అరంగేట్రం చేశాడు. ఆ సినిమా ఈ వారం థియేటర్లకు వచ్చింది. టీవీ నుంచి సినిమాకి ప్రమోట్ అయిన సాగర్ తెలుగు ప్రేక్షకుల్ని ఏ లెవెల్లో ఎంటర్టైన్ చేశాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే నొప్పి తగ్గని పచ్చి గాయంతో ఇండియా నుండి మలేషియాలో అడుగు పెడతాడు సూర్య. అక్కడికి వెళ్లి తన ఐడెంటిటీ మార్చుకుని సిద్ధార్థగా చాలా మంది అవటం మొదలు పెడతాడు. ఎటువంటి గాయాన్నైనా మాన్పించే శక్తి ప్రేమకుందంటారు. అలాంటిది గాయంతోనే సిద్ధార్థ ప్రేమ కథ మొదలవుతుంది. సహస్ర ప్రేమతో గతం చేసిన గాయం నుండి ఉపశమనం పొందుతూ ఉంటాడు సిద్ధార్థ. అన్నింటినీ వదిలేసుకుందాం అనుకున్న గతం అతన్ని వెంటాడుతూనే ఉంటది. అబద్ధంగా మిగిలిపోకూడదనుకున్న సిద్ధార్థ తన గురించి సహస్రకి నిజం చెప్పాలనుకుంటాడు. కానీ ప్రేమ మైకంలో ఉన్న సహస్ర సిద్ధార్థ గురించి పూర్తిగా నిజం తెలుసుకునే ప్రయత్నం చేయదు. ఆమె చేసిన ఆ పొరపాటే సినిమాలో చాలా ట్విస్ట్లకు కారణం అవుద్ది. సిద్ధార్థ సహస్ర విడిపోతారు. ఇంతకీ సిద్ధార్థ గతం ఏమిటి? సిద్ధార్థ సహస్ర కలిశారా లేదా అన్న ప్రశ్నలకి సమాధానమే సినిమా మిగిలిన కదా. సిద్ధార్థ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే ఓ టీవీ స్టార్ హీరో ఈ సినిమా తీశాడు అంటే వెంటనే ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ఇంతకు ముందు చాలా మంది వచ్చారు, చేశారు, వెళ్లారు. మొదలు ఇది కూడా అలాంటి బాబతే అనిపించింది కూడాను. కానీ ఈ మొగల్ రేకుల సాగర్ ఒంటరిగా రాలేదు. ఓ మంచి టీమ్ ని వెంటేసుకుని సినిమా తీసి వచ్చాడు. అది ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన పాయింట్. ఈ సినిమాకి మాటలు పరుచూరి బ్రదర్స్, సినిమాటోగ్రఫీ ఎస్ గోపాల్ రెడ్డి, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మ్యూజిక్ మణి శర్మ. బ్రహ్మాండమైన టీం. హేమ హేమిలి ఈ సినిమా కోసం పనిచేశారు. ఏదో ఉంటది ఈ సినిమాలో అన్న ఆసక్తి మాత్రం కలిగింది. ఆ ఉద్దేశంతోనే థియేటర్ వైపు అడుగులు పడ్డాయి. తీరా సినిమా చూశాక అర్థమైంది ఏంటి అంటే ఎలాంటి హేమ హేమిలు సినిమా కోసం పనిచేశారు అన్నది మ్యాటర్ కాదు, ఎంత విషయం ఉన్న డైరెక్టర్ సినిమాని హ్యాండిల్ చేశాడు అన్నది మ్యాటర్ అని బాగా అర్థమైంది. ఈ సినిమా డైరెక్టర్ దయా గతంలో ఎలియాస్ జానకి అనే సినిమా తీశాడు. ఆ సినిమాది మంచి కాన్సెప్టే గానీ ఎగ్జిక్యూషన్ లో ఎక్కడో తప్పడడుగులు పడ్డాయి అనిపించింది. ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు. మంచి టీం దొరికింది, ఇరక్కొట్టేసి ఉంటాడు అనిపించింది. కానీ ఓ రొటీన్ సినిమాని రెగ్యులర్ ఎంటర్టైనర్ లా కూడా ప్రెజెంట్ చేయలేకపోయాడు. ఇంకా స్పష్టంగా మాట్లాడాలి అంటే ఈ సినిమాతో టీవీ సీరియల్ కి థియేటర్ వెర్షన్ తయారు చేశాడు అనిపించింది. ఇంట్లో కూర్చుని ఫ్రీగా చూసే సీరియల్ ని 100 రూపాయలు ఖర్చు పెట్టి థియేటర్ కి వచ్చి చూడమంటే ఎట్టా బాస్ అనాలనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత అంత విషయం ఉంది. సినిమాలో కొంచెం మంచి సెట్టింగ్లు, భారీగా ఫైట్లు, పేరున్న ఆర్టిస్టులు పెట్టుకుని టీవీ సీరియల్ తీశారు గానీ సినిమా అయితే తీసినట్టు అనిపించలా. బేసిక్ గా ఈ సినిమాని ఏ పర్పస్ తో తీశారు అన్న దానికి సంబంధించి కూడా క్లారిటీ కనిపించదు. టీవీ సీరియల్స్ లో మంచి పేరు తెచ్చుకున్న కుర్రాన్ని సినిమా హీరోగా బూస్ట్ ఇద్దాం అనుకున్నారో, లేకపోతే డైరెక్టర్ తన టాలెంట్ చూపిద్దాం అనుకున్నాడో, ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకున్నారో ఏమీ అర్థం కాదు. ఎందుకంటే ఏ విషయం మీద సరైన ఫోకస్ కనిపించదు. ఏదో సినిమా తీసామంటే తీసాం అని అనిపించుకునే బాపతే గానీ ఈ సినిమా వల్ల ఎవరికి ఉపయోగం ఏమీ అర్థం కాదు. ఇక హీరో సాగర్ విషయానికి వస్తే టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా అతని పాపులారిటీ ఏంటో, అతని ఇమేజ్ వాల్యూ ఏమిటో క్లియర్ గా ఐడియా లేదు. కానీ ఓ హీరో మెటీరియల్ గా మాత్రం సాగర్ ని యాక్సెప్ట్ చేయడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఒకటే ఎక్స్ప్రెషన్ తో వారాలకి వారాలు, సంవత్సరాలకి సంవత్సరాలు టీవీల్లో నడిచిపోవచ్చు కానీ సినిమాల్లో చాలా కష్టం. ఎందుకు అలా చెప్పాల్సి వస్తుంది అంటే ఆయన సీరియస్ గా ఉండే ఎక్స్ప్రెషన్ నే చాలా బాగా చేస్తున్నారు. అది కాకుండా ఇంకో ఎక్స్ప్రెషన్ పెర్ఫార్మ్ చేయాల్సి వచ్చినప్పుడు అర్థమవుతుంది అన్నగారి టాలెంట్. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటమే కాదు, పెర్ఫార్మెన్స్ లో కూడా పెద్ద ప్రత్యేకత ఏం కనిపించదు. పైపిచ్చు ఎప్పుడు కూడా స్లో మోషన్ లో నడుచుకుంటూ రావటం, యానిమేషన్ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టు బెగ తీసుకుని ఉండటం, ఆగాగి మాట్లాడటం, సినిమా అంతా చేస్తా వచ్చారు. ఇవన్నీ ఆయన స్టైల్ ఆఫ్ మ్యానరిజమ్స్ ఏమో. అవైతే పెద్ద ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. సినిమాలో క్లైమాక్స్ లో సీన్ ఉంటది, హీరోయిన్ ని కత్తితో పొడిచేస్తాడు విలన్. అది చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాకి. ఆ సీన్ లో హీరో 4-5 రకాల ఎమోషన్స్ ని ఒక్కసారిగా ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు కూడా అన్నిటిని పక్కన పెట్టేసి సీరియస్నెస్ ని మాత్రమే సూపర్ గా చేశాడు ఆయన. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఆయన ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ని పండించి ఉంటారో. హీరోయిన్లు కూడా ఆయనకు జోడీగానే చక్కగా యాక్టింగ్ రాని ఆర్టిస్టులను పెట్టుకున్నారు. నడిచిపోయింది. వాళ్ళ ముగ్గురిని తీసి పక్కన పెట్టేస్తే కోట గారు, సుబ్బరాజు, రాజేష్, అజయ్ వీళ్ళందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. టెక్నికల్ గా చూసుకుంటే మంచి టీమే ఈ సినిమా కోసం పనిచేసింది. కానీ ఆ టెక్నీషియన్స్ ని గొప్పగా వాడుకున్న పరిస్థితి అయితే సినిమాలో కనిపించలేదని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే సీరియల్స్ ని టీవీలో చూడటం రొటీన్ వ్యవహారమే. బిగ్ స్క్రీన్ మీద థియేటర్ లో కూర్చుని 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏసీలో కూర్చుని సీరియల్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఈ సినిమాని మిస్ అవ్వద్దు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినిబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినిబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.